హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. ఇక్కడ మా చరిష్మా పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి చేతిలో పెట్టే బొండాల కోసం డిజైన్ చేసేస్తుంది. చాలా సీరియస్గా ఎవరిని రావద్దని ఒక్కతే కూర్చొని రూమ్లో అయితే చేసేస్తుంది అనమాట. ఏం చేస్తుందని నేను కూడా వెళ్ళి ఒకసారి చూసేసాను. గ్రీన్ కలర్ వేసేసి మధ్యలో పేర్లు అయితే రాస్తుంది. ఈరోజు వీడియో ఉంటే తెలుసా, విజయ్కి హల్దీ చేసాం. ఎలా చేసామో ఏంటో ఈ వీడియోలో మీకోసం. ముందుగా మన ఛానల్ చేయడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. విజయ పెళ్ళికి సంబంధించి ఆల్రెడీ నేనైతే పందిరాట, నెక్స్ట్ వచ్చి పెళ్లి కూతుర్ని ఎలా చేస్తున్నారో ఆ షార్ట్స్ అప్లోడ్ చేశాను, వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఆల్రెడీ కొన్ని హల్దీ షార్ట్స్ కూడా డ్యాన్స్లు అయితే అప్లోడ్ చేశానండి. మార్నింగ్ పెళ్లి కూతుర్ని చేయడం చాలా ఫాస్ట్గా అయితే అయిపోయిందనమాట. ఈవెన్ 7:30 లోపల మనతో అందరూ అక్షంతలు వేసి అయితే వెళ్ళిపోయారు. పెళ్లిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం ఉంటుందండి. ఇక్కడ పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుంచి పెళ్లి కూతురు అయితే మంచం మీద అయితే కూర్చోకూడదంట. మా నైట్ కూడా కిందే పడుకోబెడతారు. ఇంకొక విషయం ఏంటంటే, అయితే పప్పన్నం లేదంటే పెరుగన్నం మాత్రమే పెడతారంట. ఇంకా మసాలాలు కానీ కారాలు కానీ ఏమీ పెట్టరంట. నేనైతే అనుకున్నాను అనమాట, పెళ్లి కూతురు చేసినప్పుడు ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా ఇక్కడ అని. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటాయి. ఇక్కడైతే ఇంకా పెళ్లి కూతురు చేసినప్పటి నుంచి పెళ్లి వరకు కూడా పప్పన్నం పెరుగన్నమే తింటుంది, కిందే పడుకుంటుంది అనమాట. పెళ్లి కూతుర్ని చేయడం మార్నింగ్ అయిపోయింది కదండి. ఇంకా ఈవినింగ్ హల్దీ అయితే స్టార్ట్ చేసడం కోసం హుషారుగా ఏర్పాట్లన్నీ చేస్తారనమాట. హల్దీకి మొత్తం అందరూ ఎల్లో కలర్లో అయితే రెడీ అయిపోయాం. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా అరిటాకులతో చాలా బాగుంది. హుషారుగా అన్ని పనులు జరిగిపోయినాయి. వాళ్ళ చెల్లిని దేవి మణి ఇద్దరు కలిసి ఎత్తుకున్నారండి. నిజంగా ఈవినింగ్ ఆ హల్దీ అనగానే వాతావరణం అంతా భలే ఎంజాయ్మెంట్ మూడ్లోకి అయితే వచ్చేసింది అనమాట. మొత్తం అందరూ కూడా ఫుల్గా సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేసే మూడ్లోకి అయితే వచ్చారనమాట. ఇంకా ఫస్ట్ అమ్మాయిని అయితే కూర్చోబెట్టేసిన తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ వరుసగా జంటల వైజ్ అక్షంతలు వేశారు. మిగతా వాళ్ళందరూ కూడా ఫోటో సెక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. హల్దీలో మా విజయ్ దుర్గ వేసుకున్న డ్రెస్ని చూసారా, క్రీమ్ కలర్ శారీకి ఎల్లో కలర్ బార్డర్ వచ్చేలాగా ఉన్నదాన్ని అయితే తీసుకొని దాన్ని లెహంగా టైప్లో అయితే కుట్టించేసి ఎల్లో కలర్ ఓణి అయితే తీసుకున్నారనమాట. దానికి తగ్గట్టుగా మనకి ఇప్పుడు హల్దీ జ్యువెలరీ ఉంటుంది కదండి, అలాగా హల్దీ జ్యువెలరీ అంతా కూడా తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చి వేణి వచ్చి ఇంకొకటి అడిషనల్గా అయితే బ్యాక్గ్రౌండ్లో పెట్టామన్నమాట. టోటల్గా అమ్మాయి లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కూర్చోబెట్టేసిన తర్వాత ఇంకా అందరూ వచ్చి ఒక్కొక్కరిగా అయితే అక్షంతలు వేశారు. అక్షంతలు వేసిన తర్వాత అమ్మాయికి పసుపు రాసి వాటర్ అయితే పోస్తారనమాట. నిజంగా అంటే ఆ కాసేపు కూడా మొత్తం అందరూ చాలా సందడిగా అయితే పార్టిసిపేట్ చేశారనమాట. అటు సైడు అందరూ కూడా భలే పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైతే వాళ్ళు ఇలా డ్యాన్స్ చేయకూడదు అలా ఏముండదు, మొత్తం అందరూ కలిసి డ్యాన్స్ చేయడం కానీ అన్నీ కూడా సూపర్గా అయితే చేశారనమాట. హల్దీ అనగానే హడావిడిగా భలే మొదలైపోయింది అనిపించింది నాకైతే. పసిడి వర్ణంలో మెరిసే పసుపుని హల్దీ వేడికతో పెళ్లికూతురు మొహానికి రాయగానే పెళ్లికూతురికి కొత్త కళ వచ్చేస్తుంది. మంగళకరమైన ఈ పసుపుని బంధుమిత్రులందరూ ఎంతో ప్రేమానురాగాలతో దిష్టి తగలకుండా అమ్మాయికి అపురూపంగా రాసే హల్దీ వేడుక ఇది. సరికొత్త జీవనానికి పసుపు శుభసూచకం. ఈ పసుపు శోభను వధువు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషాలు నింపాలని చెప్పి మా దుర్గకి అందంగా పసుపు రాసి అందరూ హల్దీ వేడుక చేస్తున్నాము. పసుపు వర్ణంలో పెళ్లి కూతురు మరింత అందంగా కనిపిస్తుంది. పెళ్లి కళ వచ్చేసిందే మా పెళ్లి కూతురికి అన్నట్టు అందరి దీవెనలు నవ్వుల మధ్య సాగుతున్న పసుపు వేడుక ఇది. ఈ పసుపు రంగు తన జీవితాన్ని మరెంతో అందంగా ఆనందంగా మార్చాలని ఆశిస్తూ హ్యాపీ హల్దీ మా విజయదుర్గకి. అసలు మొత్తం అందరూ కూడా అండి భలే హ్యాపీగా అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట ఈ హల్దీ వేడుకలో. నేను అసలు అంతలా అందరూ డ్యాన్స్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ నేను పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్లు ఇంకొంతమంది చేసినవి అయితే షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను. ప్రజెంట్ ఇక్కడ నేను సాంగ్స్ లేకుండా అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియోస్కి కాపీరైట్ వస్తుంది కదండి. ఇంకా పెళ్లి కూతురికి బావులు మేనమామలు అయ్యే వరుస ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఎత్తుకొని ఉయ్యాలని అయితే ఊపేశారండి. ఇక్కడ మా విజయ వరుసకి వీళ్ళందరూ కూడా మావయ్యలు బావులు అయినా సరే అందరూ చాలా ప్రేమగా అయితే చూసుకుంటారనమాట. తర్వాత అన్నయ్య వరుసలు అయ్యే వాళ్ళందరూ కూడా వచ్చారండి. ఇలాగా అమ్మాయిని ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా ప్రొటెక్టివ్గా చూసుకుంటూ ఉంటారనమాట. అమ్మాయిని చూడండి, మనకి లక్ష్మీదేవి పుట్టింది ఎంతో అపురూపంగా చూడాలంటారు కదా, అలాగా అమ్మాయిని ఇంట్లో చాలా అందంగా అయితే వీళ్ళంతా అయితే చూస్తారనమాట. వీళ్ళంతా అయితే మా విజయకి మొత్తం పెద్దమ్మలు పిన్నులు అనమాట.
మొత్తం నలుగురు అక్క చెల్లెళ్ళండి. వీళ్ళ అమ్మగారు వాళ్ళు నలుగురు కూడా ఒకేసారి నుంచుని మా విజయ్ దగ్గర అయితే పిక్ తీయించేసుకున్నారనమాట. తర్వాత మా విజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా ఒక స్టిల్ అయితే తీయించుకున్నారండి. ఇంకా ఈ స్టిల్స్ కార్యక్రమం అంతా అయిపోగానే పెద్దవాళ్ళు వచ్చి అమ్మాయికైతే పసుపు రాస్తారనమాట. హల్దీ కోసం మనకి ఇప్పుడు ఏదన్నా వేడుక చేసామంటే ముందు వీడియోస్, ఫొటోస్ చాలా ఇంపార్టెంట్ కదండీ. ఎందుకంటే మనం ఒక్కసారి చేసే వేడుకని మళ్ళీ మళ్ళీ చూసుకోవాలంటే మెమరీగా ఇవన్నీ మనకి చాలా బాగా అయితే ఉపయోగపడుతుందన్నమాట. అందుకని చెప్పి ఫోటోగ్రాఫర్స్ అయితే అమ్మాయి మొహం చుట్టూ చేతులన్నీ పెట్టించి ఓపెన్ చేసేలాగా అయితే చాలా బాగా అయితే వీడియో, ఫొటోస్ అయితే తీస్తారు. తర్వాత మా విజయ వాళ్ళ పెద్దమ్మ గారు ఆ ఊర్లో అన్ని కార్యక్రమాలు చేయడానికి ఒకళ్ళు పెద్దలా ఉంటారు కదండీ, పెద్ద ముత్తైదులాగా అలా ఇంకొక ఆవిడైతే ఉన్నారనమాట. వాళ్ళిద్దరూ కలిసి అయితే అందంగా మొహానికి, చేతులకి పసుపు అయితే రాసేశారు. ఇలా వీళ్ళు పసుపు రాసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా రాసి అక్షంతలు వేశారనమాట. అక్షంతలు వేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అయితే ఇంకా మంగళ స్నానం కార్యక్రమం మొదలుపెట్టేసి అందరూ విజయ్కి అయితే సరదాగా వాటర్ పోస్తారండి. ఫస్ట్ ఒక చెంబు కుంకుమ కలిపారు, ఒక చెంబుతో పసుపు కలిపి ముందు పసుపు కుంకుమ నీళ్ళు వేశారు. తర్వాత ఇంక అంతా కూడా నార్మల్ వాటర్ అయితే వేస్తారు. మామూలుగా అయితే వాటర్ పోయగానే కళ్ళల్లో పడిపోయి అంత ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవ్వలేమనమాట. మా విజయ్ అయితే స్పెట్స్ పెట్టుకుని మధ్య మధ్యలో భలేగా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చింది. ఇంకా పిల్లలైతే డ్యాన్స్ స్టార్ట్ చేశారు. పిల్లలైతే చాలా సాంగ్స్కి చాలా బాగా అయితే చేశారండి. ఇదివరకైతే పిల్లలు అయితే అంతగా ఏం డ్యాన్స్ చేసేవారు కాదు. ఈ మధ్య అయితే ప్రతి ఫంక్షన్స్లో కూడా అమ్మాయిలు చాలా యాక్టివ్గా అయితే డ్యాన్స్ చేస్తున్నారు. మధ్య మధ్యలో పెద్దవాళ్ళని కూడా లాగి మీరు చేయండి అంటున్నారు. అలా కొంతమంది అటు ఇటుగా చేశారనమాట. తర్వాత జెంట్స్ అందరూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతా గ్రూప్ పిక్ దిగారండి. వీళ్ళంతా కూడా కలిసి చాలా డ్యాన్స్లు అయితే చేశారు. అసలు మొత్తం డ్యాన్సులతో హంగామా మామూలుగా లేదు. మొత్తం డీజే సాంగ్స్ ఏంటి, హల్దీకి సంబంధించినవి, నెక్స్ట్ వచ్చి ఊపున్న సాంగ్స్ అన్నీ వేయించేసి అందరూ అయితే తెగ డ్యాన్సులు చేస్తారనమాట. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు పెళ్ళికలా వచ్చేసిందే బా అన్నట్టు మొత్తం అందరూ సాంగ్స్ అయితే చాలా బాగా చేశారు. మొత్తానికి లేడీస్ అందరినీ కలిపి ఒక సాంగ్ చేయమని చాలా ఫోర్స్గా అయితే లాక్కొచ్చారనమాట. ఫైనల్లీ అందరూ అయితే భలే డ్యాన్స్ వేస్తారండి. ఇక్కడ అంటే ఎప్పుడు కూడా మనం డ్యాన్స్ చేయాలని పెద్దవాళ్ళు కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లోనే అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తే బాగుంటుందని చెప్పి సరదాగా వచ్చి అందరూ చేస్తారనమాట. అంటే కొంతమందికి మనసులో చేయాలనే విషయం ఉంటుంది, కాకపోతే ఎవరేమనుకుంటారో అని సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సందర్భాల్లో డ్యాన్స్ చేస్తే చాలా ఆనందంగా అయితే ఉంటుందన్నమాట. హల్దీలో అసలు చాలా అంటే చాలా బాగా అయితే డ్యాన్స్ చేశారండి అందరూ. అసలు మొత్తం వేడుకంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్లో అయితే ఎవరు చేయలేదు, ముందుకి వెనక్కి వెళ్ళారు. తర్వాత అందరూ చేయడం మొదలు పెట్టగానే మొత్తం లేడీస్ ట్రూప్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా చేశారు. అసలు చాలా అంటే చాలా బాగా చేశారనమాట డ్యాన్స్ అంతా కూడాను. అలా మార్నింగ్ పెళ్లి కూతురు వేడుక చాలా సైలెంట్గా జరిగితే ఈవినింగ్ హల్దీ వేడుక అయితే చాలా సంబరంగా జరిగిందనమాట. అసలు ఫుల్ డీజే సాంగ్స్తో డెకరేషన్, పువ్వులు అలా చెల్లుతూ అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. దట్టు ఇంకో విషయం ఏంటంటే అండి, ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా మంచిగా అయితే డ్యాన్స్ చేశారనమాట. మా విజయ్కి అయితే మొత్తం హల్దీ రాసేసి మంగళ స్నానం అంటే వాటర్ అంతా కూడా పోసేసిన తర్వాత అయితే డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. తడి బట్టలతో చేయడం చాలా కష్టమైనా చాలా బాగా ఇచ్చేసింది. తర్వాత ఇదిగోండి జంటలు ఎవరైనా ఉంటే చేయమని అనమాట. గోదావరి గట్టు మీద రామచిలక సాంగ్ కూడా చేయడం మొదలుపెట్టేశారు. ఆ సాంగ్ వీళ్ళు చేశాక ఇంకా పిల్లలందరూ కూడా సేమ్ అదే సాంగ్ అయితే చేశారనమాట. ఇలా సరదాగా చాలా బాగా హల్దీ వేడుకైతే జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.